మీడియా, నేను మీ రాజకమల్ బడిపాటి. పార్టీలు ఏదైనా కష్టపడితే గానీ పార్టీలో పదవులు వస్తాయని చెప్పడానికి ఈ రోజున ప్రత్యేక ఉదాహరణే నాతో పాటు ఉన్నారు. ఆయన గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ అతి సామాన్య కార్యకర్త నుంచి ఈ రోజున పొలిట్ బ్యూరో మెంబర్గా తీసుకున్నటువంటి వ్యక్తి, మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి పట్టణానికి చెందినటువంటి గుత్తికొండ ధనంజయ రావు గారు మనతో పడుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది. నాకున్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు నా జీవితంలో ఊహించనే మరి అత్యున్నతమైనటువంటి. సార్, ఒక పార్టీ సామాన్య కార్యకర్త ఉన్నటువంటి మీరు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి పదవి పొలిట్ బ్యూరో అంటే మామూలు విషయం కాదు. పొలిట్ బ్యూరో మెంబర్గా మిమ్మల్ని పార్టీ ప్రకటించడంతో మీరు ఎలా ఫీల్ అవుతారండి? అసలు మీ దీన్ని అసలు ఎప్పుడన్నా ఊహించారా? జీవితంలో ఎప్పుడైనా ఆ స్థాయిలో వస్తాను అనేది ఏం చెప్తారు మీరు? పార్టీలో ఇటువంటి అత్యున్నతమైనటువంటి పొలిట్ బ్యూరో పదవి అనేది చాలా సీనియర్లు అంటే కార్యకర్తలు కాదు, పార్టీలో బాగా మేధావి వర్గం, ఎంపీలుగా చేసిన వాళ్ళు, మినిస్టర్లుగా చేసిన వాళ్ళు, అది కూడా ఒకసారి కాదు 4-5 సార్లు చేసిన వాళ్ళు, అలా ఒక మేధావి వర్గాన్ని పార్టీ అత్యున్నతమైన నిర్ణయాల కమిటీ పొలిట్ బ్యూరో. సహజంగా గతంలో వింటా ఉన్నాను, పొలిట్ బ్యూరో సభ్యులు పలానా ఆయన, అదే వార్తల్లో వింటా చాలా అబ్బో వాళ్ళు చాలా ఎంత మేధావులు అయితే వాళ్ళు అట్లా పార్టీలోకి చంద్రబాబు గారు అనేది అనుకుంటా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అతి సామాన్య కార్యకర్తను పార్టీకి నిబద్ధతో నేను మొదటి నుంచి పనిచేసే పార్టీ ఉన్నతికి కష్టపడినందుకు నన్ను గుర్తించడం అనేది ఇది దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా తీసుకోనటువంటి నిర్ణయం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి ప్రజాక్షేమాన్ని కోరే ఒక ప్రజానాయకుడు. అటువంటి నాయకుడు ప్రజలకు ఇప్పుడు కొంతమంది లోపల ఏహభావం జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారు తప్ప, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మంచి పనుల్ని వాళ్ళ మనసులో కూడా లోపల హర్షిస్తూనే ఉంటారు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి నేత సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఇవాళ అంతేకాకుండా నారా లోకేష్ గారు ఏదైతే చంద్రబాబు గారు ఈ రాష్ట్రం, ఈ తెలుగు ప్రజల కోసం ఏదైతే నిర్ణయాలు చేస్తున్నారో దానికి రెట్టింపు స్థాయిలో ఆయన ఆలోచన విధానం, రాబోయేటువంటి కాలంలో ప్రజలకు మనం ఏం చేయాలి, ముఖ్యంగా భవిష్యత్తు ఉన్నటువంటి యువతరానికి ఏం చేయాలి, వాళ్ళకి మంచి మార్గాన్ని ఎలా మనం ఏర్పాటు చేయాలనేది ఆయన విజన్ చూసుకుంటా ఉంటే మనకు కూడా మతిపోతూ ఉంటుంది. అసలు ఇన్ని ఆలోచనలు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటల కన్నా అధికారంలోకి వచ్చి చెప్పే మాటలు చాలా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం మారిపోద్ది. కానీ ఇక్కడ మనం లోకేష్ గారిని తీసుకుంటే ఆయన ఏదైతే ప్రజల ముందు మరి ప్రజలతో సంబంధాలు పెట్టుకొని మాట్లాడాడో ఆ మాటలు ఎక్కడా కూడా వాటిని వినలేదు. దాన్నే పరిగణలో తీసుకొని వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే అసలు ఎంత ఆలోచన విధానం లోపల ఎంత ఒక ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటనేది మనకు స్పష్టంగా కనబడతాం. ఇవాళ మా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు అయినందుకు ఇవాళ ఈ నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా అదృష్టవంతులు అనుకున్నాం. ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనో మరి ఆయన మా మంగళగిరి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఇవాళ ప్రజల కష్టాలని తన కష్టంగా భావించి ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెడుతున్నారంటే వాళ్ళకు అందుబాటులో ఉండి, ప్రభుత్వ పరంగా వచ్చేది ఎవరైనా చేస్తారు, కానీ ప్రభుత్వం ఇవ్వనటువంటి పథకాలని తన సొంత నిధులను వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను తీస్తున్నారంటే మరి ఇంతకంటే దేవుడు ఇంకొకటి ఎవరో కూడా ఉండరు. అందుకనే ఇవాళ అటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రజాసేవకు నిదర్శనమైనటువంటి ఒక తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నానంటే నేను చాలా గర్వపడుతున్నాను. మరి అటువంటి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు చాలా
అసలు అది నా జీవితంలో ఊహించినటువంటిది. నేనే ఒక ప్రజాప్రతినిధిగా ఎక్కడ ఎన్నిక అవ్వాలా. నేను తెలుగుదేశం పార్టీ ఏది చెబితే అది చేసుకుంటా వచ్చా. అసలు మీకు ఫస్ట్ టీడీపీ పార్టీ నుంచి కార్యకర్తగా మీ జర్నీ ఏంటి? అసలు టీడీపీ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు? అప్పటి నుంచి ఈ రోజు వరకు మీ జర్నీ ఎలా సాగిందంటే ఏం చెప్తారు మీరు? మాది అతి చేనేత బేద కుటుంబం. 1982 నాటికి నాకు 14వ సంవత్సరం నేను ఒక మగ్గాల షెడ్లో మగ్గం నేస్తున్నటువంటి చేనేత కార్మికుడిని. చక్కగా రేడియో ఒక పక్క మగ్గం నేస్తా, పక్కన రేడియో పెట్టుకుని పాటలు ఇంట్లా, మంచి కదంబ కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలు ఇవన్నీ ఇంట సరదాగా మరి ఆ జీవితం గడుపుతున్నటువంటి రోజులయ్యి ఆ కుటుంబం. అటువంటి ఆ టైంలో నా అభిమాన హీరో నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నాడు అని ప్రకటించి, నాకు రాజకీయాలు అసలు ఏంటో తెలియదు. అది రాజకీయాలు ఏంటో, ఎమ్మెల్యే ఏంటో, లేకపోతే మంత్రి ఏంటో ఇవన్నీ కూడా నాకు పెద్దగా తెలియని, అవగాహన లేని పరిస్థితులు అయ్యి. కానీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాడు అని ప్రాంతీయ వార్తల్లో ఆ రోజు రేడియోలో వింటుంటే, అసలు ఎన్టీ రామారావు పేరే ప్రాంతీయ వార్తల్లో ఏంటంటే అదొక ఆనందం. అటువంటి టైంలో ఇద్దరు వ్యక్తులు నాకు ఇప్పటికీ గుర్తుంది. 1982లో ఆయన పార్టీ స్థాపించినప్పుడు సభ్యత్వం తీసుకోమని దామర్ల వరదరాజులు, తాటిపాముల మోహన్ రావు అని ఇద్దరు మరి పార్టీ నుంచి వచ్చారు. నేను మగ్గం వేస్తున్నప్పుడే వచ్చి, అయ్యా నువ్వు కూడా సభ్యత్వం కడతావా అన్నారు. అంటే కడతానండి అన్న. ₹2 ఎమ్మటే ఇచ్చి నా పేరుతో సభ్యత్వం తీసుకున్నాను. అప్పుడు ₹2 పార్టీ ₹2 స్టార్టింగ్. అది మొదలు. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టింది పీడబ్ల్యూ గ్రౌండ్, విజయవాడ. అక్కడికి వెళ్తే అసలు మనం ఆ పిల్లవాడిని నేను అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళలేని పరిస్థితి, వెనుదిరిగి వచ్చేసాను నేను. మరలా రెండో మీటింగు తెనాలి పెట్టారు. పెడితే ఇక్కడ మంగళగిరి బంగ్లా దగ్గర స్టార్టింగ్ అక్కడికి వస్తారు అన్నారు. ఆయన ఒక జీపులో వచ్చారు ఎన్టీ రామారావు గారు. అది కూడా సంఖలో పెట్టుకునే మైకు పెట్టుకొని వచ్చారు. అక్కడ 2 నిమిషాలు మాట్లాడారు బంగ్లా దగ్గర. మాట్లాడిన తర్వాత ఆ జీపు వెనకాలే మంగళగిరి నుంచి తెనాలి వరకు దాదాపు 5 గంటల ప్రయాణం జరిగింది. వెనకాలే పరిగెత్తుకుంటా ఆ రోజు ఎన్టీ రామారావు గారు జీపు వెనకాల పరిగెత్తుకుంటా తెనాలి వరకు వెళ్ళారు. ఆ రోజు అన్నాబత్తులి సత్యనారాయణ గారి మరి కళాశాలలోనే ఆ మీటింగ్ జరిగింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అక్కడ మొత్తం కూడా ర్యాలీ జరిగిన తర్వాత